ఏమండి, నేను కాశీకి వెళ్తున్నానండి. నాకు కొన్ని బెండకాయలు, మామిడి పండు అంటే చాలా ఇష్టం కదా, మామిడి పండు తీసుకురండి. ఎందుకు, ఏం చేస్తావు? ఎందుకంటారు ఏంటండి, నాకు బెండకాయ మామిడి పండు అన్న చాలా ఇష్టం. మరి కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేసేయాలి కదా, నేను ఆ రెండు అక్కడ వదిలేస్తాను. ఈలోపు అవి రుచిగా తిందాము అని చెప్పేసి ఇంకా లాస్ట్ కదా తినేస్తే ఇంకా వాటిని వదిలేయచ్చు. కాశీ వెళ్తే నీకు ఇష్టమైన పండు, కాయ పండు ఇవి వదలడం కాదు. కాశీ వెళ్తే చేయాల్సింది ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయాలి. అంటే కాయాపేక్ష అంటే మన యొక్క కాయ మీద ఉన్న ఆపేక్షను వదిలేయాలి. ఫలాపేక్ష అంటే ఏదన్నా పూజలు కానీ పునస్కారాలు ఇట్లాంటివి చేసినప్పుడు వచ్చే ఆ ఫలం మీద ఉన్న ఆపేక్ష వదిలేయాలి. అంతేగాని చాలామంది పండు అంటే ఓ కాయ పండు వదులుస్తారు, అది కాదు. కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయాలి, ఇది తెలుసుకోండి. సరే అండి, నేనేమనుకున్నానంటే కాయో పండు వదిలేసేయాలని చాలామంది చెప్తే వదిలేసేయాలేమో అని అనుకున్నాను. తెలిసింది కదా ఫ్రెండ్స్, కాయ పండు వదిలేయడం కదండి, కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టాలి. ఓకేనా?